రీసెంట్ డేస్‌లో ఆంధ్రప్రదేశ్‌లో టాటా, హెచ్‌పి, ఈఎస్ఆర్ లాంటి టాప్ గ్లోబల్ డొమెస్టిక్ ఫ్రేమ్స్‌కి డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆల్ క్రెడిట్స్ గోస్ టు నారా లోకేష్ గారు. ముంబై రోడ్ షోలో లోకేష్ గారు టాటా గ్రూప్స్, హెచ్‌పి, ఈఎస్ఆర్ గ్రూప్స్, టార్ఫిగ్రా ఇండియా కంపెనీస్ సీఈఓస్‌ని మీట్ అయ్యి వాళ్ళని ఏపీకి ఇన్వైట్ చేసి సోలార్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్ హబ్స్ అండ్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్‌ని ఏపీలో ప్లాన్ చేస్తున్నా అని చెప్పారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే టాటా పవర్ రెన్యూబుల్ సైనడ్ ఎంఓయూ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లోకేష్. దానివల్ల నియర్లీ 49,000 crores స్కేల్ని రెన్యూబుల్స్లో టాటా మన ఏపీలో ఇన్వెస్ట్ చేసింది. ఆల్సో హెచ్పి వాజ్ ఆస్క్డ్ టు ఎస్టాబ్లిష్ ఏ 3D ప్రింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండర్ ఏపీ ఎలక్ట్రానిక్స్ పుష్. లోకేష్ ఆల్సో పుష్డ్ ఈఎస్ఆర్ టు ఇన్వైట్ ఇన్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్, లాజిస్టిక్ హబ్స్ నియర్ వైజాగ్ అండ్ కాకినాడ, అండ్ హీ అర్జ్డ్ Tarfigura to build logistic parks, trading desk and port linked infrastructure. In just 11 months, AP government almost attracted a 9.34 lakh crores in committed investments, 78 large industries, 1,19,580 MSMEs. దీనివల్ల మోర్ జాబ్స్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇన్ కోస్టల్ కారిడార్స్, వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ హబ్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. బట్ ఇది ఎగ్జిక్యూట్ అయితే హ్యాపీ, చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.